ఫిబ్రవరి 14 అంటే చాలామందికి వ్యాలంటైన్స్ డే గుర్తొస్తుంది. కానీ ఇండియన్స్కి, ఎస్పెషలీ ఆర్మీ ఫ్యామిలీస్కి ఇది ఒక బ్లాక్ డే. ఎందుకంటే 2019లో ఈరోజు మన దేశం ఒక పెద్ద ట్రాజెడీ ఫేస్ చేసింది. పుల్వామాలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ వల్ల 40 మంది మన బ్రేవ్ జవాన్స్ మన కోసం ప్రాణత్యాగం చేశారు. ఈ ఇన్సిడెంట్ మొత్తం కంట్రీని షాక్కి గురిచేసింది. ఆ రోజు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన కాన్వాయ్ శ్రీనగర్ జమ్మూ హైవే మీద ట్రావెల్ చేస్తుంది. సడన్గా ఒక టెర్రరిస్ట్ ఎక్స్ప్లోజివ్ లోడెడ్ వెహికల్తో బస్ని హిట్ చేసి బ్లాస్ట్ చేశాడు. విదిన్ సెకండ్స్ చాలామంది జవాన్స్ మార్టీర్స్ అయ్యారు. వాళ్ళు జస్ట్ సోల్జర్స్ కాదు, వాళ్ళు సన్స్, ఫాదర్స్, బ్రదర్స్ అండ్ హీరోస్. మన సేఫ్టీ కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. ఈ అటాక్ వెనక ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ జైష్-ఇ-మొహమ్మద్ అని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇది జస్ట్ ఆర్మీ మీద కాదు, ఎంటైర్ ఇండియా మీద చేసిన అటాక్. మన యూనిటీ, పీస్ అండ్ హ్యుమానిటీని టార్గెట్ చేసిన అటాక్ ఇది. ఈ ఇన్సిడెంట్ తర్వాత మొత్తం దేశం సైలెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు. క్యాండిల్ మార్చెస్, ట్రిబ్యూట్స్, ట్రైకలర్ కాఫిన్స్ అన్ని ప్లేసెస్లో కనిపించాయి. కానీ ఈ పెయిన్ మధ్యలో కూడా మార్టీర్స్ ఫ్యామిలీస్ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. వాళ్ళు షో చేసిన కరేజ్ అండ్ పేట్రియాటిజం ఎంటైర్ నేషన్కి ఇన్స్పిరేషన్. ఇండియా కూడా సైలెంట్గా ఉండలేదు. ఫెబ్ 26, 2019లో మన ఎయిర్ ఫోర్స్ బాలాకోట్లో టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇది వరల్డ్కి ఒక క్లియర్ మెసేజ్: ఇండియా లవ్స్ పీస్ బట్ టెర్రరిజంని టాలరేట్ చెయ్యదు అని. మన సోల్జర్స్ లైఫ్ చాలా డిఫరెంట్. మనం కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం, సేఫ్గా నిద్రపోతాం. కానీ సోల్జర్స్ బార్డర్స్లో నిద్రపోరు, ఫ్యామిలీని మిస్ అవుతారు, డైలీ డేంజర్ ఫేస్ చేస్తారు. మన ఫ్రీడమ్, మన సేఫ్టీ కోసం వాళ్ళు 24/7 డ్యూటీ చేస్తారు. అందుకే ఫెబ్ 14 ఈజ్ నాట్